వెల్కమ్ టు హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. చాలా రోజులైపోయింది కదా వీడియో అప్లోడ్ చేసి. ఇవి లాస్ట్ వీడియోలో నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపించాను కదా! అందులో లాస్ట్ డ్రెస్ అండి ఇది. దీని కటింగ్ వీడియో ఇది. స్టిచ్చింగ్ కూడా ఆల్మోస్ట్ కొంచెం వచ్చినోళ్ళు ఎవరికైనా అర్థమైపోద్ది. క్లియర్‌గా స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. మీటర్ ఫ్యాబ్రిక్ అండి ఇది. మీటర్ ఫ్యాబ్రిక్స్‌తో 1 ఇయర్ లోపు బేబీస్‌కి ఏ డిజైనర్ డ్రెసెస్ అయినా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను ఇంకా వెస్టర్న్ డ్రెసెస్ కూడా చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ ఫ్యాబ్రిక్‌ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఈ యెల్లో ఫ్యాబ్రిక్ ఫస్ట్ మా నా దగ్గరికే కస్టమైజేషన్‌కి ఇస్తే కస్టమైజ్ చేసి ఇచ్చేసాను. సేమ్ అవే మెజర్‌మెంట్స్‌తో మళ్ళీ స్టిచ్ చేయమని బ్లౌజ్ పీసెస్ పంపించారన్నమాట. దాని కటింగు, స్టిచ్చింగు వీడియో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. హైటు 10 ఇంచెస్ తీసుకున్నాను. 1 ఇంచ్ ఖర్చుకెళ్ళిపోద్ది కదా! అందుకని ఖర్చులతో కలిపే చూపిస్తున్నాను. 4 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను. 4 ఇంచెస్ ఆర్మ్ హోల్ తీసుకున్నానన్నమాట. దాన్ని ఇలా డ్రా చేసేసుకుంటున్నాను ఫస్ట్. చూసారా? ఇలా 1 ఇయర్ టు 2 ఇయర్స్ లోపు బేబీస్‌కి షోల్డర్ 4 ఇంచెసే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే షోల్డర్స్ జారిపోతాయి. అందుకని. మనం ఎలాగో ఖర్చు పెడతాం కాబట్టి టైట్, లూజ్ అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ షోల్డర్ మాత్రం అలా కాదు కదా! అందుకని. బాడీ మెజర్‌మెంటు చూడండి చెస్ట్ లూజు 5 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 1 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. చిన్న పాపే కదా! అందుకని నేను ఎక్కువ ఖర్చేం పెట్టట్లేదు. ఇబ్బందిగా ఉంటది వాళ్ళకేసుకోవడానికని. కింద 4 ½ ఇంచెస్ వేస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. టక్స్‌కి అది కావాలి కాబట్టి 1 ½ ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను కింద. ఇది ఇలా డ్రా చేసేసుకుంటున్నానన్నమాట. నీట్‌గా అది ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అలా డ్రా చేసుకుంటున్నాను. చూసారా? ఇలాంటి చిన్న పిల్లల ఆర్మ్ బట్టలు హోల్ చాలా షేప్ క్యూట్‌గా ఉంటాయి చేసేసుకుంటున్నాం. కదా! ఆర్మ్ హోల్ షేప్ చేసుకుంటున్నాను నేనిక్కడ. ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలి. మదర్ అండ్ డాటర్ కాంబో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా లో బడ్జెట్‌లో అయిపోవాలి అంటే శారీలో మనకు బ్లౌజ్ పీస్ వస్తది కదా! ఆ బ్లౌజ్ పీస్‌తో బేబీకి లెహెంగా గానీ, లేదంటే ఫ్రాక్ గానీ ఏదైనా స్టిచ్ చేయించేసి నెక్ విడ్త్ మనకిప్పుడు 2 వర్క్ ఇంచెస్. బ్లౌజులొస్తున్నాయి కదా! అలాంటి వర్క్ బ్లౌజ్‌తో దేనితో అయినా మనకి బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకున్నా, లేతే రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నా సేమ్ కాంబో డ్రెస్ లెంత్ చాలా 3 ఈజీగా ఇంచెస్ వస్తది. మీరు తీసుకుంటున్నాను. అందులోనే బ్లౌజ్ కుట్టిచ్చేసుకొని, మళ్ళీ బేబీకి కాంబో కావాలంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ కాస్ట్ అవుతది. తీసుకోవద్దు. స్టిచ్చింగ్ ఎందుకంటే కాస్ట్ చిన్న కూడా. పిల్లలు కదా! అందుకనే ఈ టిప్ భుజాలు ఎవరికైనా జారిపోతే యూజ్ అస్సలు అవుతదని బాగోదు. చెప్తున్నాను నేను. నా కస్టమర్‌కి నేను అలానే చెప్పాను. దీంతో 5 ఆర్ 6 డ్రెసెస్ స్టిచ్ చేయించుకున్నారు. అన్నీ కూడా సేమ్. నేను అంటే ఉన్న రౌండ్ షేపే బ్లౌజులు మ్యాచ్ తీసుకున్నాను. చేసుకొని కావాలంటే ఇందులోనే ఇంకే షేప్ వీళ్ళ అయినా బ్లౌజ్ తీసుకోవచ్చు. పీస్‌తో బేబీకి స్టిచ్ చేయించుకున్నారన్నమాట. ఇది ఎవరికైనా యూజ్ అవుతదని చెప్తున్నాను నేను. మనకి బ్లౌజ్ కట్స్ మీద కోసం ఈజీగానే ఇలా మ్యాచింగ్స్ మార్క్ దొరుకుతాయి. చేసుకున్నాను. మనం సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొని బేబీకి స్టిచ్ చేయించినా కూడా అది మ్యాచ్ అంటే కలర్ మ్యాచ్ అవుతది గానీ డిజైన్ మ్యాచ్ అవ్వదు ఇలా డ్రా కదా! చేసేసుకొని అలా ఇప్పుడు ఇలా కట్ కాకుండా చేసేసుకున్నాం. మనం బ్లౌజ్ ఈజీగానే మ్యాచ్ చేయొచ్చు ఇప్పుడు. కాబట్టి బ్లౌజ్ ఈజీగా మ్యాచ్ చేసేసుకొని బేబీకి మాత్రం ఆ బ్లౌజ్ పీస్‌తో ఇలా స్టిచ్ టక్స్ ఇచ్చుకుంటే చేయించేయండి. మనకు స్టిచ్చింగ్‌కి కుట్టుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటదన్నమాట. నీట్‌గా స్టిచ్ కన్‌ఫ్యూజ్ చేసే వాళ్ళకి అవ్వకుండా చూసి తెలిసిపోద్ది. ఇచ్చుకోండి. కరెక్ట్‌గా బానే సెట్ అయిపోద్ది. చూసారు కదా! నెక్ లెంత్ 3 ఇంచెస్ పెట్టాను నేను. ఫ్రంట్, బ్యాక్ కూడా ఒకే మెజర్‌మెంట్‌తో పెడుతున్నాను. చిన్న నేను పాపే నెక్ కదా! ఫ్రంట్, బ్యాక్ బ్యాక్ కూడా సైడ్ ఒకే ఎలాగో లెంగ్త్‌లో హుక్స్ పెడతాను తీసుకున్నాను. నేను. అందుకని సేమ్ వెనకాల ఎలాగో మెజర్‌మెంట్స్‌తోనే హుక్స్ పెడతాం మెజర్ కాబట్టి చేసేసి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. పర్లేదు. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో చాలా డీటెయిల్డ్‌గానే పెడుతున్నాను. కటింగు స్టిచ్చింగ్ మాత్రం ఇందులో అప్లోడ్ చేయట్లేదు లెంత్ ఎక్కువైపోద్దని. ఎవరికైనా అర్థం కాలేదు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. చూసారు కదా! ఇది చిన్న పాపకి కాబట్టి లెహెంగాకి కూడా నేను బాడీ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. అంటే టై చేసుకోవడానికి అవ్వదు కదా! చిన్న మంత్స్ బేబీ 3 మంత్స్ బేబీ ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నదైతే. బ్లౌజ్‌కి డిఫరెంట్‌గా ఏదైనా డిజైన్ పెడదామని అంటే చాలా డ్రెసెస్ ఇచ్చారని చెప్పాను కదా! ఒక్కొక్కటి ఒక్కోలా బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను నేను. మీరు లాస్ట్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతది. ఈ బ్లౌజు నార్మల్ బ్లౌజ్‌కి ఎలా అయితే మెజర్ చేసుకుంటామో అలాగే మెజర్ చేసుకొని పైనుంచి ఒక 3 ఇంచెస్‌కి మెజర్ చేసుకున్నాను. దానికి స్ట్రెయిట్‌గా ఆర్మ్ హోల్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకొని దాన్ని ఇలా కట్ చేసేస్తున్నాను.
అప్‌కమింగ్ ఎవరికైనా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతది ఈ టిప్పు. అంటే మనం షోల్డర్‌లెస్ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే అర్థం కాదు తొందరగా కదా! అదే మనం నార్మల్ బ్లౌజ్‌కి ఎలా డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకొని, మనం షోల్డర్‌కి ఎంత లెంత్ తీసుకున్నామో 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఆ 3 ఇంచెస్‌కి స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకొని దాన్ని కట్ చేసేసుకున్నాననమాట. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. అప్‌కమింగ్ వీడియోలో నేను క్లియర్‌గా అది అర్థమయ్యేలాగా నేను మీకు కటింగ్ వీడియో పెడతాను. ఇది షోల్డర్స్ దగ్గర స్ట్రిప్స్ వస్తాయన్నమాట. దానికోసం ఆ 3 ఇంచెస్ ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అటు ఇటు ఖర్చులోకి పోతది కదా! అందుకని. చూసారా? అలా స్ట్రిప్స్ పెట్టి దాని మీద ప్లీట్స్ పెడతానమాట. ఆ స్ట్రిప్ కనిపించకుండా ప్లీట్స్ పెడతాను. అంటే ఇది పట్టు ఫ్యాబ్రిక్ కదా! అందుకని. వెస్టర్న్ వేర్ ట్రై చేయాలనుకుంటే జస్ట్ అలా ట్రిప్స్ పెట్టేసి కూడా వదిలేయొచ్చు. బేబీస్ కాబట్టి ఎలా అయినా బానే ఉంటది. కానీ మాక్సిమం వాళ్ళకి కంఫర్ట్‌గా ఉండేలా చూసి స్టిచ్ చేస్తే టైలర్స్ ఎవరైనా ఉన్నా సరే, చిన్న పాపే కదా! ఎలా కుట్టినా పర్వాలేదు అని కాకుండా, ఎక్కువ కంఫర్ట్‌గా ఉండేలా స్టిచ్ చేస్తే వేసుకోవడానికి వాళ్ళకి బావుంటది. ఒకసారి ఇచ్చినోళ్ళు మళ్ళీ మళ్ళీ ఇస్తారు. ఎవరికైనా యూజ్ అవుతదని ఈ టిప్ చెప్తున్నాను నేను. స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి నాకు. ఇది లెహంగా లెంత్ మాట. 11 ఇంచెస్ తీసుకున్నాను. అంటే ఖర్చు పెడదామని చెప్పి చిన్న బేబీ కదా! మంత్స్ బేబీస్ చాలా తొందరగా హైట్ అయిపోతారు కదా! మనకి వేస్ట్ అయిపోద్ది ఫ్యాబ్రిక్. అందుకే మిగిలినది ఒక 3 ఇంచెస్ వరకు ఖర్చు పెట్టేస్తున్నాను. కావాలంటే ఫ్యూచర్‌లో వాళ్ళు ఇప్పుకోవడానికి ఉంటది అని చెప్పి. అందుకే ఎగ్జాక్ట్ హైట్ అయితే 8 ఇంచెస్. నేను 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఖర్చుకు 1 ఇంచ్ కలిపి 12 ఇంచెస్ తీసుకున్నానన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా! టై చేసుకోవడానికి వీలవ్వట్లేదని చెప్పి, వీలవ్వదు చిన్న పాప అని. బాడీ పార్ట్ కోసం ఇలా కట్ చేసుకుంటున్నాను. సేమ్ మనం బ్లౌజ్ మెజర్‌మెంట్ ఎలా తీసుకున్నామో, ఈ బాడీ మెజర్‌మెంట్స్ కూడా సేమ్ అంతే. 8½ ఇంచెస్ హైట్ తీసుకున్నాను నేను దీనికి. షోల్డర్ 4 ఇంచెస్, ఆర్మ్ హోల్ 4 ఇంచెసే తీసుకుంటున్నాను. చెప్పాను కదా! సేమ్ బ్లౌజ్ ఎలాగో అలాగే. కాకపోతే ఇది స్లీవ్‌లెస్ వస్తది. ఐడియా ఉంటది. చాలా వరకు మన చిన్నప్పుడంతా ఇదే ట్రెండు. ఇప్పుడంటే టైస్, ఎలాస్టిక్స్ కానీ అప్పుడు మాత్రం ఇలానే యేసుకునేవాళ్ళం కదా! దీనికి ఎవరైనా రిలేటెడ్ అయితే నాకు కామెంట్ చేయండి. అంతే 4 ఇంచెస్ షోల్డరు, 4 ఇంచెస్ ఆర్మ్ హోల్ తీసుకున్నాను. అప్‌కమింగ్ వీడియోస్‌లో నెట్ ఫ్యాబ్రిక్‌తో కూడా మిడ్డీసు, ఇంకా వెస్టర్న్ వేర్స్ ఫ్రాక్స్ అవన్నీ 1 to 2 ఇయర్స్, 3 ఇయర్స్ లోపు బేబీస్‌కి డిజైన్ చేస్తాను నేను. కంటిన్యూస్‌గా ఇంకా వీడియోస్ పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ మధ్య అసలు వీడియోసే పెట్టట్లే కదా నేను. ఆర్మ్ హోల్ షేప్ చేసుకుంటున్నాను. దీనికైతే ముక్క సెపరేట్‌గా ఏమీ అతకాల్సిన అవసరం ఉండదు. చిన్నది ఫోల్డ్ చేసి కుట్టేసి లెహంగా పార్ట్‌కి అటాచ్ చేసేయడమే. చాలా ఈజీగానే ఉంటది. చిన్నపిల్లలు ఇలాంటి డ్రెసెస్ వేసుకుంటే చాలా ముద్దుగా అనిపిస్తారు కదా! అంతే. కటింగ్ వరకు అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో ఎవరికైనా కావాలంటే చెప్పండి, అప్లోడ్ చేస్తాను. చూసారు కదా! అది ఎలా అయితే మనం లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నామో, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద యాజ్ ఇట్ ఈస్‌గా అది పెట్టేసి కట్ చేసేసుకోవడమే. లైనింగ్ పార్టే ఫస్ట్ కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఏదైనా మిస్టేక్ వచ్చినా తెలుస్తది. ఫస్టే మెయిన్ ఫ్యాబ్రిక్ గానీ మనం కట్ చేసేసుకున్నామంటే, తర్వాత ఏదైనా అంటే సరిగ్గా కట్ చేయలేదు అంటే ఫ్యాబ్రిక్ మొత్తం వేస్ట్ అయిపోతది. బ్లౌజ్ అయిపోయింది. ఇప్పుడు లెహంగాది కూడా లైనింగ్ మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా! అది దాని మీద పెట్టి ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్‌గా మనం కట్ చేసేసుకోవడమే. స్టిచ్చింగ్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. చూసారా? దీని నిండా వర్క్ చేయించారన్నమాట. బుటీస్ వర్క్ చేయించారు వాళ్ళు, హ్యాండ్ వర్క్. కుట్టేటప్పుడు కొంచెం చూసుకొని అదంతా విప్పి ఎక్కడ సూది పడే దగ్గర నీట్‌గా కుట్టుకోవాలి. అంతేనండి ఇంక ఈ వీడియో. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్‌లో పిక్ యాడ్ చేస్తాను. మీకు ఒక ఐడియా వస్తది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా. అంతేనండి ఇంక ఈ వీడియో. ఉంటాను. బాయ్. ఇంతకీ డ్రెస్ ఎలా ఉందో చెప్పలేదు.